సమావేశానికి హాజరైన పెద్దలందరికీ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రణాళికల్ని రూపొందించడంలో ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తోంది. ఈ ప్రణాళికలో విశాఖ ఉక్కును కాపాడుకోవాలి అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేటటువంటిది నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్టుగా ఒక సెంటిమెంట్ అంశంతో పాటుగా ఇది మొత్తం ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి అన్ని జిల్లాలకి కూడా ఆక్సిజన్ అందించేటటువంటి ఒక సంస్థ. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉండే అన్ని జిల్లాల నుంచి కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉండేది. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించింది, ఆర్థిక అవకాశాలను సృష్టించింది. ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధికి కూడా ఎంతో బాగా దోహదపడింది. అందువలన ఇది ఈ ప్లాంట్ని కాపాడుకోవడం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక భావిస్తుంది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకున్నప్పుడు పారిశ్రామిక విశాఖపట్నం తప్ప మిగిలిన ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా బాగా వెనకబడినటువంటి ప్రాంతం. ఉన్నటువంటి సాంప్రదాయక పరిశ్రమలు అన్నీ కూడా మూతపడిపోతున్నాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో ఫెర్రోఎల్ఐస్ జూట్ పరిశ్రమ ప్రధానమైనదిగా ఉండేది. ఈరోజు అది పూర్తిగా ఒక్కొక్కటిగా మూతపడి దాదాపు లేవనే చెప్పుకోవాలి. అలాగే మైన్స్ అనేటటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి ఆ మైనింగ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో రకరకాల పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటిదాకా ఉండేటటువంటి ఎక్కువ మంది కార్మికులతో జరిగేటటువంటి మైనింగ్ యాక్టివిటీ ఈరోజు అత్యాధునికమైనటువంటి యంత్రాలతో తక్కువ మంది కార్మికులతో అది జరిగిపోయేటటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా విశాఖపట్నంలో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ సెక్టారే ఈరోజు మొత్తం ఉత్తరాంధ్రకి పారిశ్రామికంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. అందువలన పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? దీనికి కూడా మనం దీనికి కారణం ఏమిటి అంటే ఒకటే కారణం, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటమే దీనికి కారణం. లేకపోతే ఈరోజు ఈ ముక్కలుగా చేసి అమ్మేలనేటటువంటి ఆలోచన ఈరోజు చేస్తుంది. ఈ పోరాటమే స్టీల్ ప్లాంట్ లో ఉండేటటువంటి కార్మికులు పనిచేయడం లేదు. ఇప్పుడు ఆ పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నాడంటే ఏమనుకోవాలి? బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయడం లేదని చెప్పి, స్టార్ట్ చేయడం లేదని చెప్పేసి, ఉత్పత్తి జరగడం లేదని చెప్పి, నష్టాలు వస్తున్నాయని చెప్పేసి, నష్టాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం చేసిందో ఆ రోజు నుంచి నష్టాలు ప్రారంభం. ఎప్పటిదాకా లాభాల్లో నడిచింది అంటే కావాలనే దీన్ని నష్టాల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మొక్కలుగా చేసి అమ్మాలనేటటువంటి ప్రయత్నం, అక్కడ కార్మికుల మీద తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేయడం, అసలు ప్రభుత్వ రంగంలో ఉండడమే అది ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని చెప్పడం, ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసి ఆ ఇండస్ట్రీని నాశనం చేయాలనేటటువంటి ఒక దుర్భితితో ఈరోజు ప్రభుత్వం ముందుకు ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయిందంటే ఇప్పటిదాకా ప్రజల తాలూకు అవసరం ఉంది కాబట్టి ఇప్పటిదాకా చేయలేకపోయింది. ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం రకరకాల అబద్ధాలని ప్రారంభించింది. అందువల్ల ఇది ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఈ టైంలోనే మొత్తం కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, అలాగే ఉత్తరాంధ్రలో ఉండేటి రకరకాల స్వచ్ఛంద సంస్థలు, రకరకాలైనటువంటి సివిల్ సొసైటీస్, మేధావులు అంత అనేక మంది ఉన్నారు. ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా, ఒక్క సంస్థను కూడా విడిచిపెట్టకుండా మొత్తం అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేసేటటువంటి విధంగా ఈరోజు ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రయత్నం అనేటటువంటి చేయాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నంలో, ఆ విధమైనటువంటి కృషిలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కూడా తన వంతు సహకారాన్ని అందిస్తుందని చెప్పి ఈ ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి మేధావులు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల తాలూకు అభిప్రాయాలను కేడగట్టి ఈ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడం కోసం తనదైనటువంటి పాత్ర నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.
Don't forget to like, subscribe and share the videos.